సరికొత్త ఆధునిక ఆలోచనలు ఓ పక్కన బుల్లెట్ ట్రైన్ లాంటి ఒక ఎత్తు అంటే స్పీడ్ అనేది భవిష్యత్తులో ముఖ్యం. అందులో యూఎఫ్ఓ విమానానికి రెడీ అవుతున్నారు. కేవలం 30 నిమిషాల్లో ఢిల్లీ నుండి అమెరికాకి చేరుకునేటటువంటి స్థాయి, ధ్వని కంటే వేగంగా ప్రయాణించడం. ఎలన్ మాస్క్కి సంబంధించినటువంటి సంస్థ ఈ ప్రణాళికలు తయారు చేస్తుంది. యూఎఫ్ఓ ప్లేన్ని ధ్వని వేగం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైంది. అయితే మానవులు త్వరలో ధ్వని వేగంతో ప్రయాణించగలిగేటటువంటి స్టేజిని ఇప్పుడు వీళ్ళు కల్పిస్తున్నారు. ఎలన్ మాస్క్ ఎప్పుడో ఇలాంటి ఆలోచనల గురించి చెప్పాడు, కానీ సాధ్యమా అనుకున్నటువంటి సందర్భంలో ఈ ప్రయాణానికి ప్రిపేర్ చేస్తున్నది. యూనిలాట్ టెక్ నివేదిక ప్రకారం ఎలన్ మాస్క్ యూఎఫ్ఓ ప్లేన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాడట. యూఎఫ్ఓ ప్లేన్ అనేది స్టార్షిప్ కింద నిర్మించిన ఒక రకమైన అంతరిక్ష నౌక. దీంతో దీని గుండా ప్రయాణం సాధారణ విమాన ప్రయాణంలాగా ఉండదు. ఎలన్ మాస్క్కి సంబంధించినటువంటి స్పేస్ ఎక్స్ పొలారిస్ డాన్ మిషన్ ప్రారంభించింది. ఈ మిషన్ కింద నేరుగా అంతరిక్షంలో నడిచే అవకాశం ఉంటుంది. ఈ ప్రాజెక్టుతో ఎలన్ మాస్క్ యూఎఫ్ఓ ప్లేన్ని ప్రారంభించబోతున్నాడు. కొన్ని గంటల పాటు ప్రయాణించే విమానం కొన్ని నిమిషాల్లోనే పూర్తయ్యేటటువంటి అంశం. ఎలన్ మాస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేసిన 395 అడుగుల అంతరిక్ష నౌకను నిర్మించింది. వాస్తవానికి ఉక్కుతో తయారు చేయబడింది. చాలా తేలిగ్గా ఉంటుంది. దీనివల్ల విమాన ప్రయాణం వేగవంతం అవుతుంది. లాస్ ఏంజల్స్ నుంచి టొరంటో వరకు 4061 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 24 నిమిషాలు పూర్తి చేస్తారట. ఈ దూరాన్ని విమానంలో చేరుకోవడానికి 4.4 గంటల కంటే ఎక్కువ సమయం పడుతుంది. అదేవిధంగా లండన్ నుంచి న్యూయార్క్ దాకా 5567 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 29 నిమిషాలని అధిగమించవచ్చు. ఈ దూరాన్ని విమానంలో చేరుకోవడానికి ప్రస్తుతం 8 గంటల కంటే ఎక్కువ టైం పడుతుంది. ఢిల్లీ నుండి శాన్ ఫ్రాన్సిస్కో వరకు 12,340 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి ప్రస్తుతం విమానంలో 15 గంటల 35 నిమిషాలు పడుతుంది. అయితే ఇప్పుడు ఈ దూరాన్ని కేవలం 30 నిమిషాలను అధిగమించవచ్చు. అట్లా న్యూయార్క్ నుండి షాంఘైకి 11,858 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి ప్రస్తుతం 14.5 గంటల టైం పడుతుంది. ఈ దూరాన్ని 39 నిమిషాల్లో అధిగమించే అవకాశం ఉందంటే ఇది సక్సెస్ అయితే ఇది ఆ దిశగా అడుగులు పడుతున్నాయి.